హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిలుగుడు మాస్టర్ గారైన మీనా మేడం హంపి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సైన్స్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ఓకే మాస్టర్స్, సో ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి గారికి, ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఎంతో అద్భుతమైన తపస్వి అనే పుస్తకం నుండి ఎంతో జ్ఞానాన్ని మనం తీసుకున్నాము. ఎంతో అద్భుతంగా వివరించారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో దానికి రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్ ఈరోజు మనం తెలుసుకోబోయేది సైన్స్ ఆఫ్ అబ్జర్వేషన్. మేడం చెప్పింది లాస్ట్ 15 minutes నుండి విన్నాను. ఓకే, ఎస్, సైన్స్ ఆఫ్ అబ్జర్వేషన్, దీన్ని తెలుగులో అంటే ఆత్మ పరిశీలన అని చెప్పాలన్నమాట. సో మనకందరికీ తెలుసు, ముందుగా అంటే మనం ధ్యానానికి ముందుగా మన పరిశీలన ఎలా ఉండేది, మనసు ద్వారా ఉండేది అనమాట. ఎప్పుడైతే ధ్యానంకి వచ్చామో మనం ఆత్మ పరిశీలన అనేది స్టార్ట్ చేస్తూ వచ్చాం. ఓకే, సో ఈ ఆధ్యాత్మిక జీవనంలో మనస్సు యొక్క పరిశీలన కూడా ఇంపార్టెంటే, ఈ ఆత్మ ద్వారా పరిశీలన చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ అవర్ కాన్షియస్నెస్, మన చైతన్యాన్ని మనం పెంచుతూ వెళ్ళాలి. ధ్యానం అంటే ఏంటి? ది ప్లస్ యానం, ఆత్మ వైపుకి ప్రయాణం. ఈ ఒక్క మార్గంలో పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మెడిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో అవేర్నెస్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఒక పక్షికి 2 రెక్కలు ఎలా ఉంటాయో, ఒకటి మెడిటేషన్ అయితే ఇంకొకటి అవేర్నెస్ అని చెప్తూ ఉంటారనమాట. సో దీన్ని బాగా మనం గమనించుకోవాలి. దీని గురించి టార్కమ్ శారడాన్ గారు ఏం రచించారు అంటే ఆత్మ పరిశీలన ఒక పుస్తకం అనమాట. అద్భుతమైన పుస్తకం ఇది. సో దీన్ని స్టార్టింగ్ చదివినప్పుడు దీంట్లో అంత పెద్దగా ఏముంది అని అనుకున్నాను నేను. నాకు హ్యాబిట్ ఏంటంటే ఒక పుస్తకాన్ని ఒక్కసారి చదివి వదిలిపెట్టడం కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడం అనమాట. సో అలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎవ్రీ టైం చదివినప్పుడు మనలో మనకు తెలియకుండా సబ్కాన్షియస్లో వెళ్ళి మనకు ఏమవుతుందంటే అది మనకు హ్యాబిట్గా మారుతుంది అనమాట. సో చదివిన విషయాలు నేను ఎప్పుడైతే పరిశీలించడం స్టార్ట్ చేశానో, నాకు అంటే హ్యాబిట్గా మారిపోయాయో, అక్కడ దానిలో ఉన్న సబ్జెక్ట్ గురించి నాకు ఒక గౌరవం ఇంకా పెరిగింది ఆ పుస్తకం గురించి. చాలా చిన్న పుస్తకం, మీకు ఎవరైనా తప్పకుండా చదవండి. మీరు ధ్యాన మహాచక్రం వెళ్ళినప్పుడు అక్కడ తప్పకుండా దొరుకుతుంది, చదవండి. సో ఆల్రెడీ చదివే ఉంటారని అనుకుంటున్నాను. ఓకే, సో ఇది ప్రాక్టికల్గా మనకు ఎంతో అవసరం. సో 1 hour మెడిటేషన్ చేసాము, 23 hours మనం ఎలా ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ 23 hours మనం ఎలా ఉంటే అప్పుడు మనకి 24 hours కూడా మెడిటేషన్గా మారిపోతుంది అనమాట. సో ఎలా ఉండాలి అని చెప్పేది ఈ సబ్జెక్ట్. దాంట్లో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈరోజు. ఇక్కడ ఏం చెప్తారు అంటే మాస్టర్ మౌర్య గారు ఆయన ఏమంటారు, మనుషులు మహాత్ములుగా ఎలా మారుతారు అంటే గమనించే శాస్త్రాన్ని తెలుసుకుంటే కనుక మనుషులు మహాత్ములుగా మారుతారు అని చెప్తారనమాట. సో గమనించే శాస్త్రము, ప్రతి ఒక్కటి శాస్త్రమే అండి. పత్రి సార్ నోటి నుండి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క మాట, ఆయన పరిచయం చేసిన ప్రతి ఒక్క పుస్తకం మనం చదవాలి. సో ఏ యాంగిల్లో ఆ పుస్తకం ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది అనేది దట్ ఈస్ వాళ్ళ యొక్క పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ గమనించే శాస్త్రంలో మనం కూడా నైపుణ్యతను మనం సంపాదించుకోవాలి అని చెప్తారనమాట. సో మన పరిశీలిస్తే కానీ మనం సరైన మార్గదర్శకులు మనం కాలేమన్నమాట. ఎప్పుడైతే పరిశీలన అనేది మనం స్టార్ట్ చేస్తామో ఒక దిశానిర్దేశం అనేది ఏర్పడుతుందంట. మనం ఎటువైపుకి ఎలా వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ఒక గమ్యం అనేది అందరికీ ఉంటుంది. ఆ గమ్యాన్ని రీచ్ అయ్యే మార్గంలో
సో పరిశీలించడం అనేది మనకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. సో ఈ పరిశీలించే మార్గం ద్వారా మనం ఎటువైపుకు వెళ్ళాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఇక్కడ మనకి చాలా ఈజీ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో ఎందుకంటే ఇక్కడ మన లైఫ్ ఎలా ఉంటుంది అంటే డీప్గా అబ్జర్వ్ చేస్తే మనం స్వయంగా సృష్టించుకున్న వలల్లోనే మనం చిక్కుకుపోతున్నామని చెప్తారనమాట. ఆ సృష్టించుకున్న వలలేంటి, ఎలా మనం దాంట్లో పడి బాధపడుతున్నామని చెప్పేసి మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే సైన్స్ ఆఫ్ అబ్జర్వేషన్. సో పరిశీలించడం ద్వారా ఇది మనం దాని నుండి బయటపడచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ సమస్యలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఒక రిలేషన్షిప్ కావచ్చు, ప్రతి ఒక్కటి మనకి ఇంపార్టెంటే. మనతో మన రిలేషన్, మన మీద మనకున్న నమ్మకాలు, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మనం చేసే పనులు ఎలా ఉన్నాయి, వీటిని అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేయడం ద్వారా సో మనలో ఎంతో మార్పు వస్తుంది. ఓకే, దాని కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఎందుకంటే డైరెక్ట్ సబ్జెక్ట్ అనేది చెప్తే 100% మనకు అర్థం కాదు. ఆయన ఇచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఇక్కడ నేను పరిచయం చేస్తాను. ఒక రుడ్యార్డ్ కిప్లింగ్ అనే ఒక భారతీయుడైన ఒక బాలుడు, అంటే చిత్రకారుడు అనమాట, కిమ్ అనమాట. ఆ అబ్బాయి పేరు కిమ్. ఆ అబ్బాయి గురించి మాట్లాడింది రుడ్యార్డ్ కిప్లింగ్ అని చెప్పేసి. సో ఈ బాలుడు, ఒక కిమ్ అనే ఒక చిన్న బాలుడు, తనకి ఎంత శక్తి ఉందంటే, పరిశీలన శక్తి ఉందంటే, కొన్ని జెమ్స్, డైమండ్స్ కానీ, రూబీస్, ఎంబ్రాల్స్ అని చెప్పేసి అన్నిటినీ కలిపి ఇలా ఒక బ్యాగ్లో ఇలా పెడితే, దాన్ని ఇలా ఒక్క నిమిషం ఓపెన్ చేసి చూపిస్తే దాంట్లో ఎన్ని ఊదా రంగుకు సంబంధించి ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, తెలుపు రంగుకు సంబంధించిన ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, నీలం ఎన్ని స్టోన్స్ ఉన్నాయి అని అలా చెప్పేసేవాడంట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఇలా అంటే ఆయనకి అంత పరిశీలన శక్తి ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆయన తన పూర్వజన్మలో ఒక యోగి అంట. యోగి యొక్క క్వాలిటీస్ ఏంటి అంటే గమనించగలిగే వ్యక్తియే యోగి అని చెప్తారు. సో యోగి మనం ఎప్పుడవుతాం, ఎంత గమనిస్తామో అంత యోగులం అవుతాం అన్నమాట. సో గమనించడం అంటే ఏంటి, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, వాళ్ళు ఎలా రెడీ అయ్యారు, వాళ్ళు ఏమంటున్నారు, ఇది కాదు. సో మన ఆత్మ ద్వారా పరిశీలించడం. కొంతమందికి తెలిసిపోతుందండి, ఎదుటి వ్యక్తి చూసిన వెంటనే, కళలో చూసిన వెంటనే ఆయనలో ఉన్న ఆ ఎనర్జీస్ కానీ, ఆ జ్ఞానం కానీ మనకు తెలిసిపోయి వాళ్ళని చేతులెత్తి నమస్కరించాలి అని అనిపిస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ అబ్జర్వేషన్, ఆత్మ పరిశీలన. సో ఇంకొక వ్యక్తి ఆరా ఎలా ఉంది, ఇంకొక వ్యక్తి ఎనర్జీ లెవెల్ ఎలా ఉన్నాయి. సో పత్రిసారం మనల్ని ఎలా చూసేవారు, ఒక్కసారి ఇలా ఒక్క నిమిషం కళ్ళతో ఇలా నిఘపెట్టి చూసేవాళ్ళు అనమాట. సో అప్పుడు మనం చెక్ చేసుకోవాలి, ఆయన బాగా స్కాన్ చేస్తున్నారు అని చెప్పేసి. అలా సైలెంట్గా ఉండిపోతే చాలు, భయపడాల్సిన అవసరం లేదు. ఒక యోగులకి ఆ శక్తి అనేది ఉంటుంది ఎప్పుడు. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, ఇటలీలో ఒక గొప్ప కళాకారుడు ఉండేవాడు అనమాట. సో ఆయన ఫ్రెండ్ కూతుర్న కొడుకు సంథింగ్ బిడ్డని ఆయన దగ్గరికి, ఆయన గొప్ప కళాకారుడు కదా ఆర్ట్లో, సో నీకు తెలిసిన నైపుణ్యాన్ని నా కొడుకుకి నేర్పించమని చెప్తాడనమాట. వచ్చి అక్కడికి వదిలిపెట్టేసిపోతాడు. సో ఆ అబ్బాయిని కూర్చోపెట్టి ఒక బొమ్మ ఉంటుంది, ఒక ఆర్ట్ ఉంటుంది, తనకు గీసిన ఒక ఆర్ట్ ఉంటుంది, ఒక చేప అనమాట, చేపకు సంబంధించిన ఒక బొమ్మ. సో దాన్ని చూపిస్తూ, ఇక్కడ నువ్వు చూస్తూ ఉండు, దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండు, నేను వచ్చి తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ వేస్తాను అని చెప్తాడు. డైరెక్ట్గా తనకి నేర్పించడు. ఆ గురువు ఎలా అంటే ఫస్ట్ వాళ్ళని ఈ అబ్జర్వేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్క చదువులో కావచ్చు, ఆర్ట్లో, ఏదైనా కానీ. సో అబ్జర్వ్ చేసినప్పుడు ఆపోజిట్లో ఉన్న ఒక ఆర్ట్తో మనం కనెక్ట్ అయిపోతాం, అదే మనం అవ్వాలి. అప్పుడే దాంట్లో మనం నైపుణ్యతను సంపాదించుకుంటాం అనమాట. సో ఇక్కడికి వచ్చిన వెంటనే ఆ చిత్రకారుడు కదా, వాళ్ళ వచ్చిన వెంటనే ఆ పెయింటింగ్ సంబంధించిన పెయింట్స్ కానీ బ్రష్ కానీ ఆయన ఇవ్వడు, వాళ్ళని ప్రిపేర్ చేస్తాడనమాట. సో అలా అబ్బాయిని కూర్చోపెట్టాడంట.
నేను అక్కడ ఒక పోస్ట్ ఉంది కదా, దాన్ని చూస్తూ ఉండు అని చెప్పాడు అనమాట. నేను తర్వాత వచ్చి దాని గురించి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతానని చెప్పి. సో ఆ అబ్బాయి చూడమన్నారు కదా, చూస్తూ కూర్చుంటాడు. కొద్దిసేపు తర్వాత ఆయన వస్తాడు, గురువుగారు చూసావా అన్నారు. చాలా బాగా చూశాను అన్నారు. అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను అని చెప్తారు అనమాట. గమనించు అని చెప్పావు కదా, 2 గంటల తర్వాత వచ్చిన తర్వాత సో అక్కడ చేపను గమనిస్తూ ఉన్నావు కదా, ఆ చేపకు ఎన్ని మొప్పలు ఉన్నాయి అని అడుగుతారు అనమాట. అయ్యో చూడమన్నారు కానీ అవన్నీ నేను గమనించలేదు అని చెప్పేసి మళ్ళీ నాకు టైం ఇవ్వండి అని అడుగుతాడు. మళ్ళీ చూస్తాడు, చూసి ఆన్సర్ చెప్తాడు. ఓకే మళ్ళీ చూడు, మళ్ళీ వస్తాను అని చెప్తాడు. మళ్ళీ అరగంట తర్వాత వస్తాడు. బాగా చూసావా అని చెప్పాడు, అడుగుతాడు అనమాట. బాగా చూశాను అంటాడు. చేపల కంటికి కనురెప్పలు ఉన్నాయా లేదా అని అడుగుతాడు. అయ్యో నేను చూడలేదండి అని చెప్తాడు అనమాట. మొప్పలు గమనించాను, మళ్ళీ మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, మొప్పలు అన్నారు, మొప్పలు గమనించాడు అనమాట. సో మళ్ళీ సో కళ్ళను ఏమాత్రం గమనించలేదు నేను, మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వండి అంటారు. మళ్ళీ చూస్తాడు, చూసి ఆన్సర్ చెప్తాడు. ఇలా సుమారు 50 ప్రశ్నలు అడిగిన తర్వాత ఆ అబ్బాయికి గమనించడం అంటే ఏంటి అనేది అక్కడ తెలుస్తుంది అనమాట. సో మనం కూడా అంతే, ఇక్కడ ఉన్నాం, శ్వాసని గమనిస్తున్నాం, మనసు ఎక్కడో ఊహా ప్రపంచంలోనికి వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో గమనించడం అంటే ఏంటి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో ఇలా ఎన్నో క్వశ్చన్స్ వేసి అబ్బాయిని ప్రిపేర్ అయిన తర్వాత తను శిష్యునిగా చేర్చుకుంటాడు. సో ఎలా గమనించాలి, ఇలా క్వశ్చన్ వస్తుంది కదా, వెరీ సింపుల్. ఒక్కొక్క ఎగ్జాంపుల్ తెలుసుకుంటూ వెళ్తాము. సో తెలుసుకున్న తర్వాత ఇంతేనా అనిపిస్తుంది మీకు, బట్ డే టు డే లైఫ్లో మీరు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని రిజల్ట్ అనేది చాలా అద్భుతం అన్నమాట. సో ఈ గమనించడం ద్వారా ఏమవుతుంది అంటే సాక్షిభూతంగా చూడడం అన్నమాట. సో మీ ముందు ఇలా వెళ్తున్నారు అందరూ. సో వెళ్ళినప్పుడు ఏంటి, నీకు నచ్చిన విషయాలు, ఎవరైనా నచ్చిన అమ్మాయి కావచ్చు, నచ్చిన అబ్బాయి కావచ్చు, చూసినప్పుడు ఐ క్యాచింగ్గా ఉంటారు కదా, వాళ్ళని చూస్తూ వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ వాళ్ళ గురించి ఆలోచన మన మనసులో అలాగే ఉండిపోతాయన్నమాట. ఒక అమ్మాయి వెళ్ళింది, ఒక అబ్బాయి వెళ్తున్నారు, లేదా మీకు కావాల్సిన ముందు ఏదో అన్నీ జరుగుతూ ఉన్నాయి, మీకు సిచ్యువేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని సాక్షిభూతంగా ఎప్పుడు గమనిస్తామో, సాక్షిభూతంగా అంటే మళ్ళీ ఏంటంటే మనం తెలుసుకుందాం. ఇలా చూస్తూ ఉండడం ద్వారా మనలో ఉన్న ఆత్మను మనం వెలికి తీస్తామన్నమాట. మనం ఎంత కృత్రిమంగా ఆలోచిస్తున్నామో మనం అర్థం చేసుకుంటాం. ఓకే, సో మన అంతర్గతంగా ఉన్న ఈ కృత్రిమ తత్వాన్ని నాశనం చేస్తే తప్ప మనం వికసించలేం. సో ఇది మనం అన్కాన్షియస్గా ఇప్పుడు మనం డే టు డే లైఫ్ನಲ್ಲಿ ఒక 80 to 1 lakh థాట్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దేనికి సంబంధించింది, పాస్ట్కి కానీ ఫ్యూచర్కి కానీ. సో మనం ఎంతవరకు ప్రజెంట్ టైంలో ఉంటున్నాం, ప్రజెంట్ టైంలో ఉండి దాన్ని ఆ లైఫ్ని అనుభవించడం లేదు. ఏదైనా వచ్చిందంటే పాస్ట్ ఫ్యూచర్ నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇలా లాజికల్గా థింక్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో అలా కొన్ని ఏమంటారు వలల్లో, మనం సృష్టించుకున్న వలల్లో మనం చిక్కుకొని అంటే ఏమంటారు విలవిల కొట్టుకుంటున్నాం అన్నమాట. సో ఆ అజ్ఞానం నుండి మనం బయటికి రావాలి. సో అప్పుడే మనం చేసే సాధనకు అర్థం అనేది ఉంటుంది. ఆత్మ పరిశీలన అంటే ఏంటి, మనల్ని గురించి మనం తెలుసుకోవడం అన్నమాట, గమనించుకోవడం. ఆధ్యాత్మికత అంటే ఏంటి, సింపుల్ ఒక్కొక్క సెంటెన్స్లో చెప్పాలి అంటే, సో మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి, ఆధ్యాత్మికత అంటే మనం ఏమని అనుకుంటున్నాం. ఆధ్యాత్మికత అంటే ఒకే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే మన గురించి మనం తెలుసుకోవడం. సో ఇక్కడ మన గురించి మనం ఎంతవరకు తెలుసు, మీకు క్వశ్చన్ వేశాను అనుకోండి, మీ వీక్నెస్ కానీ మీ స్ట్రెంగ్త్ కానీ, సో ఎన్ని పాయింట్స్ రావచ్చు. సో మీ గురించి మీరు తెలుసుకోండి అని చెప్పినప్పుడు ఎన్ని రావచ్చు, ఒక 10 పాయింట్స్ రావచ్చు. అదే పక్కింటి వాడి గురించో లేకపోతే వేరే గురించో చెప్పమని అడిగినప్పుడు సో ఎన్ని పాయింట్స్ వస్తాయి మీకు, ఒక పుస్తకం కూడా సరిపోదు మీకు. బట్ అలాంటి జీవితంలో మనం ఉన్నామన్నమాట. జడ్జిమెంట్ చేసే ఒక లైఫ్లో
మన గురించి మనం అన్నప్పుడు ఒక 10 పాయింట్లు వస్తాయి, తొందరగా ఆలోచిస్తాం మనము. అదే పక్కింటి వారి గురించి చెప్పినప్పుడు ఒక పుస్తకమే రాయొచ్చు. అలా ఆలోచిస్తూ ఉంటామన్నమాట. మన గురించి మనం కాకుండా ఇంకొకరి గురించి ఆలోచిస్తాము. అలాగే ఇంకొకరు మన గురించి ఏం ఆలోచిస్తున్నారో దాని గురించి సఫర్ అవుతూ ఉంటాం. సో ఇలా ఉండడం అనేది, మనల్ని మనం గమనించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అని మనం గుర్తించాలన్నమాట. ఓకే, ఇక్కడి వరకు అర్థమైంది. బట్ ఎలా గమనించాలి, అది మనం నేర్చుకోవాల్సిన మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట ఇక్కడ. సో ఎలా గమనించాలి అని మనం నేర్చుకోగలిగితే మన ఆరోగ్యం కావచ్చు, మన ఆనందం కావచ్చు, మన సక్సెస్ కావచ్చు, మన శ్రేయస్సు కావచ్చు, ఇంకా సంపదను కూడా ఆహ్వానించుకోవచ్చు అంట. గమనించే శాస్త్రంలో మనం పరిపూర్ణలు అవుతాయి. ఓకే, సో నిజంగా ఈ శాస్త్రాన్ని మనం నేర్చుకోవడం మొదలు పెడితే కనుక ఎంత లోతుగా మనం గమనించగలిగినట్టయితే అంత జీవితాన్ని మనం అనుభవించగలుగుతాము. ఆ జీవితం నుండి ఈజీగా బయటపడతాం. అంటే డిటాచ్మెంట్ అనేది అవసరం కదా. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఈ జీవితంలో ఉండడం కాదు, ఈ జీవితాన్ని అనుభవిస్తూ ఎదగాలి. వాటన్నిటిని కూడా మనం సాధించవచ్చు అని చెప్తారనమాట. ఇంకా ఏంటి అంటే, మన జీవితంలో మనం ఫెయిల్యూర్స్ అవుతున్నాము అంటే, అనారోగ్యానికి గురవుతున్నాము అంటే, మన దగ్గర సంపత్తు లేదు అంటే, దానికన్నిటినీ కారణం ఏంటంటే మనం గమనించడం లేదు అని అర్థం అని చెప్తున్నారు. ఈ గమనించడం ద్వారా ఇంకొకరితో సంబంధ బాంధవ్యాలు కూడా మనం సరి చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ఈ గమనించడం అనేది లేకపోతే ఒక గాలిపటం, అంటే మన చేతి నుండి దూరం అయిపోతే గాలిపటం ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది కదా. అలాగే మనం గమనించలేదు అంటే మన జీవితం కూడా మన చేతి నుండి విడిపోయిన గాలిపటంలా ఉంటుందంట. సో ఆ గమనించడం ఎలా ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మాస్టర్స్. గమనించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నాకు తెలిసినంత వరకు ఈ గమనించడం అనేది నేను ఎలా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను అంటే, సో సాధన ద్వారా ఇవన్నీ మనకు వచ్చేస్తాయి, లేదు అని చెప్పను. నాకు ఇంగ్లీష్ నేను చదివినంత తెలుగు మీడియం. ఇంగ్లీష్ నాకు నా చేతికి వచ్చేవన్నీ ఇంగ్లీష్ పుస్తకాలే అనమాట. అప్పట్లో 2002లో ముండైన్ టు మేనిఫెస్టేషన్ అండ్ కన్వర్జేషన్ విత్ గాడ్ నాకు వచ్చిన, అప్పటికి నేను 5 సంవత్సరాలు అయింది మెడిటేషన్ చేస్తూ. సో పత్రి సార్ పిఎస్ఎస్ఎం గురించి అప్పుడు నేను తెలుసుకున్నాను. 2003లో నాకు ఒకరు ఇచ్చారనమాట, కన్వర్జేషన్ విత్ గాడ్, దేవునితో సంభాషణలు అని చెప్పేసి. సో ఎంత నెక్స్ట్ అంటే అంత అద్భుతంగా ఉంది ఆ పుస్తకం. అప్పుడున్న జ్ఞానానికి అక్కడ వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ నాకు అర్థం కాదు, పైగా అది ఇంగ్లీష్లో ఉంది. పక్కన డిక్షనరీ పెట్టుకొని చదివేదాన్ని అనమాట. చదవాలి అనుకున్నాను, చదివితే కానీ అర్థం కాదు అది. సో హై లాంగ్వేజ్, స్పిరిచువల్ వర్డ్సే వేరే ఉంటాయి. సో అది చదవడం స్టార్ట్ చేశాను. నాకు తెలియకుండా ఆ పుస్తకంలో అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ లాంగ్వేజ్ రాదు నాకు, ఇంగ్లీష్. తెలుగు చదివినంతగా అది అర్థం చేసుకోలేను, ఓకే. బట్ చదువుతుండగా ఆ లాంగ్వేజ్ కాదు, అక్కడ చెప్తున్న సబ్జెక్ట్ నాకు అర్థమయ్యేది. సో లాంగ్వేజ్ వర్డ్స్ అనేది సెకండరీ. ఎవరైతే పుస్తకం నాకు ఇచ్చారో ఆయన దగ్గరికి వెళ్ళాను, ఈ పుస్తకంలో ఇదేనా వాళ్ళు చెప్పింది, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ నాకు లాంగ్వేజ్ అర్థం కాదు, బట్ సబ్జెక్ట్ నాకు అర్థమవుతుంది, ఆయన చెప్పేది ఇదే కదా, ప్రతి ఒక్క చాప్టర్లో ఇలా 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 అని చెప్తుంటే ఎగ్జాక్ట్ అమ్మ 100%. నీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదంటే నేను నమ్మడం లేదు, నువ్వు అంత చక్కగా చెప్తున్నావు అని చెప్పాను అనమాట. సో ఇలా ముండైన్ టు మేనిఫెస్టేషన్. సో ఎప్పుడైతే చదవడం అనేది స్టార్ట్ చేశానో అక్కడ లాజికల్గా మైండ్ కంప్లీట్గా జీరో చేశాను. అక్కడ ఉన్న లెటర్స్ చదువుతూ వెళ్తున్నాను అంటే అక్కడ ఉన్న ప్రతి సబ్జెక్ట్ కూడా నాకు అర్థమయ్యేది. ఇలా నెక్స్ట్ పత్రిసార్ నో డెత్, ఎంత అద్భుతమైన పుస్తకం అండి. మరణం లేదు. సో అక్కడ మన ఆత్మని మన శాశ్వతం అది. మనం ఇప్పుడు సత్యం అంటున్నాం, ఏంటి సత్యము అంటే విచ్ ఈస్ ఎటర్నల్. ఏది శాశ్వతమో అదే సత్యం. ఏం చెప్పారు సార్? సజ్జన సాంగత్యం, సత్సంగం, సత్యంతో సాంగత్యం. సత్యం అంటే ఏంటి? విచ్ ఈస్ ఎటర్నల్. ఏది శాశ్వతం? మనకు కనిపించే శరీరం శాశ్వతం కాదు, మన మనస్సు శాశ్వతం కాదు, మనలో ఉన్న ఆత్మ శాశ్వతం.
దాన్ని పట్టుకోవాలి. సో గమనించండి అని చెప్తున్నాం కదా. ఆ గమనించడం ఎలా అంటే సింపుల్ టెక్నిక్. ఈ మనస్సును అంటే నో జడ్జ్మెంట్, నో కంప్లైంట్ లేని స్థితిలో మనము చూడగలిగితే, సో ఇప్పుడు మేడంని చూస్తున్నాను నేను, అంతే. ఇంకక్కడ సరిత మేడంని చూస్తున్నాను, అయిపోయింది, అంతే. అక్కడ ఏం సబ్జెక్ట్ నా ద్వారా రావాలి వస్తుంది. సో సరిత మేడం ఎలాంటి వారు, ఏంటి, ఎలా నాలో ఎలాంటి క్వశ్చన్స్ లేవు. ఇక్కడ సబ్జెక్ట్ చెప్పాను, ఇక్కడ కూర్చున్నాను, అంతే. నేను చెప్పగలనా లేదా, నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుంటారా లేదా, రిసీవ్ చేసుకుంటారా లేదా, నేను చెప్పిన తర్వాత ఎలా ఈ సబ్జెక్ట్ గురించి పాజిటివా నెగిటివా, నథింగ్. సో సబ్జెక్ట్, ఈ పుస్తకం ఏదైతే చదివానో అది ఫ్లో కావాలి. ఏ టైంలో ఏ సబ్జెక్ట్ దాంట్లో టాపిక్ రావాలో అది రావాలి, అంతే, వచ్చేస్తుంది. ఇది నేను చెప్పడం లేదు, మాస్టర్స్ నా ద్వారా చెప్పిస్తున్నారు. భగవద్గీతలో ఒక మాట అంటారు కదా, కర్మ ఫలితాన్ని ఆశించకూడదు కుండా మనం కర్మలు చేయాలి అంటారు. బట్ మనం ఏం చేస్తాము, ఆ కర్మలు చేస్తూ కర్మ ఫలితాన్ని ఆశించకు, కర్మ ఫలితాన్ని ఆ దేవునికి వదిలేయమని చెప్తారు భగవద్గీతలో. ఇక్కడ పత్రి సార్ కూడా అదే, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. మనం ఏం చేస్తాము, కర్తవ్యం చెయ్యం మనము, కర్మను కాదు కర్మ ఫలితాన్ని కాదు, రెండిటిని దేవునికి సమర్పిస్తాం. రేపు ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ ఉంది. ఇక్కడ ఒక గుడిలో, గణపతి గుడి అంట, అక్కడ వెళ్తే అక్కడ గణపతి చుట్టూ హాల్ టికెట్స్, పెన్స్ అన్నీ ఉన్నాయంట. ఎవరు రాస్తుంది పెన్ను, ఎవరు రాస్తున్నారు, దేవుడు వచ్చి రాస్తాడా? నువ్వు ఎంతవరకు చదువుకున్నావో అక్కడ దేవునికి సరెండర్ అయ్యి నీ ప్రయత్నం నువ్వు చేయాలి. కర్మ ఫలితాన్ని ఆ దేవునికి వదిలేయాలి. ఇక్కడ మనం కర్మను కూడా వదిలేస్తున్నాం దేవునికి, నువ్వే చెయ్యని అని చెప్పేసి. కర్మ ఫలితాన్ని కాదు, కర్మను కూడా మనం వదిలేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. సో ఎక్కడ టాపిక్ డైవర్ట్ అయిపోయింది. గమనించే శాస్త్రము వితౌట్ ఎనీ జడ్జిమెంట్ మనము ప్రతి ఒక్కదాన్ని గమనించగలిగితే మన జీవితంలో మనకి ఏది కావాలో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందంట. అక్కడ ఏం జరుగుతుంది, గమనించడం ద్వారా. సో ఎలా గమనించాలనే క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్ తెలుసుకుందాం. సో ఎలా గమనించాలి, వితౌట్ గివింగ్ ఎనీ జడ్జిమెంట్. ఇది ఏంటి, ఎలా కాకుండా ఇది చెప్తే ఏం జరుగుతుంది అలా కాకుండా గమనించాలన్నమాట. సో ఈ గమనించే కొద్దీ ఏం జరుగుతుందంటే మన జీవితాన్ని ఇంకా మనం స్పష్టంగా అర్థం చేసుకుంటాం అన్నమాట. గమనించడం ద్వారా మీ నిజమైన అస్తిత్వంతో మీరు కనెక్ట్ అవుతారు. సో ఎప్పుడైతే గమనించగలుగుతామో ఇప్పుడు మీ స్టడీస్ కావచ్చు, మీ ఆరోగ్యం కావచ్చు, సో మీ ఆత్మ ఉన్నతి కోసం కావచ్చు, దానితో మనం మమేకమైపోతాం అన్నమాట. సో గమనించడం ద్వారా ఆ మమేకమై మనం దూరంగా ఉంటాం. గమనించడం లేని వాళ్ళు దానితో మమేకమైపోతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, కోపం వచ్చింది అనుకోండి. సో నేను గమనించలేదు అంటే ఆ కోపమే నేనైపోతాను. కోపంతో ఒకటయ్యి ఆ కోపం మనసు ఎలా వాళ్ళని కొట్టు, తిట్టు, వాళ్ళని దూరంగా వెళ్ళిపో, వాళ్ళని శపించు అని చెప్తుంది. నేను అలాగే చేసేస్తా. ఆ కోపంతో నేను మమేకమైపోతా. ఎందుకు, గమనించడం లేదు. ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో ఆ కోపానికి నీకు ఒక డిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. సాక్షిభూతంగా చూస్తున్నప్పుడు ఆ కోపంకి నువ్వు దూరంగా వెళ్తావు. ఒక వస్తువుకు ఏదైనా కానీ, మీ లైఫ్లో సక్సెస్ కానీ ఫెయిల్యూర్స్ కానీ దాన్ని గమనిస్తూ వెళ్తే, ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనుకోండి. సో ఫెయిల్యూర్ గమనిస్తూ వెళ్ళడం ద్వారా ఆ ఫెయిల్యూర్కు నీకు ఒక మధ్య గ్యాప్ అనేది సృష్టించుకుంటావు. సో మీరు అక్కడ ఎంత దూరాన్ని సృష్టిస్తే, ఎంత గమనిస్తావో అంత దూరాన్ని సృష్టిస్తావు. గమనించినప్పుడు ఆ వస్తువుకి మనకు ఒక దూరం ఏర్పడుతుంది. దూరం ఏర్పడిన వెంటనే దీని నియంత్రణ నుండి మనం దూరం అయిపోతాం. ఒక మ్యాగ్నెట్, ఇది ఫెయిల్యూర్ అనుకుని ఒక మ్యాగ్నెట్, ఇది ఐరన్ పీస్. సో ఇది దీని ఆధీనంలో ఉంది. ఎందుకు, గమనించలేదు కాబట్టి ఈ మ్యాగ్నెట్ ఆధీనంలో మనం ఉన్నాం. ఎప్పుడైతే గమనించడం స్టార్ట్ చేసామో ఇలా ఆ వస్తువుకి మనం దూరం, అంటే మ్యాగ్నెట్కి ఐరన్ పీస్ దూరం అవుతుంది. ఎంత దూరం అవుతుందో దీని ఆధీనం నుండి ఇది బయటపడుతుంది. స్వతంత్రంగా మారుతాం, స్వేచ్ఛను పొందుతాం. దీన్ని గమనించండి. సో దీని బానిసగా మనం ఇన్ని రోజులు
ఈ మనసుకు బానిసగా, ఈ నియంత్రణ లేకపోవడం వల్ల, నియంత్రణతో మనసుకు బానిసగా మనం జీవిస్తూ వచ్చామన్నమాట. సో గమనించడం అనేది మనలో ఉన్న స్వశక్తిపై మనం ఆధారపడే విధంగా చేస్తుంది. దీనికి బానిసగా ఇంతవరకు ఉన్నాం, ఇప్పుడు దూరమైన కొద్దీ దీని మీద ప్రభావం మనకి దూరం అయిపోతుంది, ఇది లేకుండా అయిపోతుంది. ఇప్పుడు మనం నిజమైన మన అస్తిత్వము మనల్ని నడిపిస్తుంది, మనలో ఉన్న శక్తిపై మనం ఆధారపడేలా చేస్తుంది. సో ఎంత అద్భుతంగా ఉంది అంటే, సో ఇంకా ఆ దూరమైన కొద్దీ మన సెల్ఫ్ లవ్ అంటాం, ఆ సెల్ఫ్ లవ్ డెవలప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎలా గమనిస్తారు? సో మనలో ఉన్న ఫస్ట్ మనల్ని మనం గమనించుకోవాలి, మనలో ఉన్న వీక్నెస్ని గమనించుకోవాలి, కానీ విమర్శించుకోకూడదు. నాలో ఈ లోపం ఉంది కదా, నాకు అర్హత ఉందా లేదా, క్లాస్ చెప్పడానికి అర్హత ఉందా లేదా, అలా విమర్శించకూడదు. సో గమనించుకోవాలి. సో గమనిస్తూ మనలో ఉన్న వీక్నెస్ని మనం తెలుసుకోవాలి అన్నమాట. ఎప్పుడు కూడా విమర్శించకూడదు, జడ్జిమెంట్ ఇవ్వకూడదు, జస్ట్ గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు మీకు అనారోగ్యం ఉంది అనుకోండి, మీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనుకోండి, జస్ట్ గమనించండి, కూర్చొని గమనించండి. సో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది సెకండరీ, అది వద్దు. నా ముందు ఇలా అన్ని సమస్యలన్నీ వస్తున్నాయి, అనారోగ్యం వస్తుంది, ఫెయిల్యూర్స్ ఉన్నాయి, మీనా అంటే అలా ఇలా అని మాట్లాడుతున్నారు, ఓకే. సో ఎప్పుడైతే మనము జడ్జిమెంట్ ఇస్తామో, విమర్శిస్తామో, దాంతో మళ్ళీ ఒకటైపోతామన్నమాట. ఆ విమర్శించకుండా మనల్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు, మన పరిస్థితులను మనం గమనిస్తూ వెళ్తే ఆ పరిస్థితులకి మనం దూరంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అక్కడ ఒక మధ్య ఒక సృష్టిస్తామన్నమాట, ఒక గ్యాప్ని సృష్టిస్తాం. అక్కడ మనల్ని మనం క్వశ్చన్ వేసుకున్నాం, మనం ఎందుకు ఇలా ప్రవర్తించాము, సో వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు. సో అలా క్వశ్చన్ వేయకుండా ఏం జరుగుతుంది గమనించండి. సో నీలో జరిగే ఆ కోపం వచ్చినప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్, కోపం అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ కోపం బదులు మీరు ఏదే సమస్యని అక్కడ పెట్టండి. ఆ కోపంని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఆ కోపం వచ్చినప్పుడు నీలో ఏం జరుగుతుంది దాన్ని చూడండి. ఆ కోపం వచ్చినప్పుడు ఇలా నాలో ఆ భావన పెరుగుతూ ఉంటుందన్నమాట, లోపల హార్ట్ బీట్స్ అన్ని పెరుగుతూ ఉంటాయి. వాళ్ళని కొట్టాలి, చెయ్యాలి అని చెప్పేసి లోపల చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాన్ని పరిశీలించండి. సో అలా పరిశీలిస్తూ వచ్చినప్పుడు ఆ కోపము మీరు దూరం అయిపోతారన్నమాట. సో ఇలా చేయడం తప్పు, వద్దు. ఇది కాదు నాకు సమస్య, నెక్స్ట్ ఇది కాదు రైట్ టైం, నేను నెక్స్ట్ రైట్ టైం రైట్ సిచ్యువేషన్ చేసుకొని రైట్ డోసేజ్లో నేను వాళ్ళని ఆన్సర్ చేయాలనే ఒక నిర్ణయం మీరు తీసుకుంటారనమాట. ఇలా ప్రవర్తించినప్పుడు ఆ కోపం యొక్క ఎఫెక్ట్ మన మీద చూపించదు. ఓకే, ఇలా మనము ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా, ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా జస్ట్ అబ్జర్వ్, సాక్షిభూతంగా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని చూడండి. ఇప్పుడు అనారోగ్యం ఉంది అనుకోండి, మోకాలు నొప్పులు ఉన్నాయి, తలనొప్పి ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది. సో దాని నుండి ఎలా బయటపడాలి? సో నేను చెడ్డదాన్ని, మంచిదాన్ని, నేను ఏం పాపం చేశామో ఇలా వచ్చింది అనుకొని ఉంటే అక్కడ ఫుల్ స్టాప్. దాంతో మమేకమైపోతాం అనమాట, ఆ కర్మతో మనం మమేకమైపోతాం. సో ఎప్పుడైతే మీరు సాక్షిభూతంగా చూస్తారో ఆ పెయిన్ని చూడండి. మీకు వచ్చిన సమస్య నుండి మీకు వచ్చిన అవమానం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని గమనించండి. సో గమనిస్తూ వెళ్తే సో ఆ రూట్కి వెళ్తాం అనమాట మనం. సో రూట్కి వెళ్ళి ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ అనేది మన నుండి మనకు బయటపడుతుంది. ఇంకా దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఈ పుస్తకంలో ఇచ్చిన ఎగ్జాంపుల్, ఎవరికైనా స్మోకింగ్ అనేది హ్యాబిట్ ఉంటుంది అనుకోండి. సో దాని నుండి బయటికి రావడం చాలా కష్టం. సో ఆయన ఏం చెప్తారు అంటే, స్మోక్ చేయండి. ఆ స్మోక్ చేసేటప్పుడు ఆ పొగ మీ లోపలికి వెళ్ళడం కానీ, ఆ లంగ్స్ నుండి బయటికి రావడము, దాన్ని గమనించండి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది చేయండి. ఆటోమేటిక్గా దాని మీద అంత అసహ్యం పడుతుందంట. సో కేవలం 10 days ఇది ప్రాక్టీస్ చేయండి. సో దాని నుండి ఈజీగా బయటపడతారు అని చెప్తారు అనమాట. దాని నుండి ఈజీగా బయటికి రావచ్చు అని చెప్తారు.
సో ఆ గుర్తింపు నుంచి విడుబడి మనలో జరుగుతున్న దాని భావం, దాని రిజల్ట్, దాన్ని గుర్తించి దాని నుండి మనం బయటపడతాం అన్నమాట. ఎలా ప్రవర్తించాలో మనం తెలుసుకుంటాం, ఎలా ఎదగాలి అని తెలుసుకుంటాం, సో ఎలా మనల్ని మనం రక్షించుకోవాలని తెలుసుకుంటాం. సో యోగి యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే గమనించడం అని చెప్తారు. ఇలా గమనించడం ద్వారా 24 అవర్స్ ఆ మెడిటేషన్లో ఉంటామన్నమాట. ఒక యోగిలా మన పరివర్తన జరగవచ్చు. మన మాటలను గమనించాలి, మన ఆలోచనలను గమనించాలి, ఎలా మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఏ సమయంలో మాట్లాడాలి, వీటన్నిటిని గమనించడం ద్వారా అక్కడ రిలేషన్షిప్ అనేది పెరుగుతుందంట. సంబంధ బాంధవ్యంలో ఒక మంచి రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది అని చెప్తారనమాట. ఒక్క నిమిషం మేడం, ఎవరు వచ్చారు? ఓకే. సో ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం చిక్కుకున్న వలలో మనమే సృష్టించుకున్నాం, మనం బాధపడుతున్నాము అని చెప్పారు కదా. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో మనం చిన్నప్పటి నుండి ఎవరినైనా చూస్తుంటాం, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా ఫిలిం హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తూ ఉంటాం. అలాగే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అదే నిజం అనుకొని అది మనం బిహేవియర్లా అయిపోయింటుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనకు తెలియకుండా కొన్ని విషయాలు మనము అదే నిజం అని చెప్పేసి మన మీద ఒక ప్రింట్, ఒక మాస్క్ని ఏర్పరచుకొని అలా ప్రవర్తిస్తూ ఉంటామన్నమాట. సో దీన్నే ఇన్నర్ చైల్డ్ వూండ్స్ అని అంటారు, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అని చెప్పి వినే ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు ఏంటి అంటే, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఈ శరీరం ఉంది, ఆత్మ ఉంది, మనస్సు అనేది లేదు. మనం పుట్టినప్పుడు మనస్సు అనేది ఎప్పుడు ఏర్పడింది? మనకు 3-4 ఇయర్స్ నుండి మనస్సు అనేది ఏర్పడింది అనమాట. అప్ టు 8 ఇయర్స్ ఏం జరుగుతుంది? మన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోగ్రామింగ్ మైండ్ ఏదైతే చెప్తారో అదే నిజం మనం అయిపోతాం అనమాట. లేదా మన సొసైటీ, లేదా మన లైక్ రిలీజియన్, ఇలా ఉండాలి అలా ఉండాలి అని కొన్ని పుస్తకాలు చదువుతాం, అదే మనము అని చెప్పేసి మనం రెడీ అయిపోతాం అనమాట. అక్కడి నుండి మనస్సు అనేది ఏర్పడుతుంది. ఈ 8 ఇయర్స్ లోపల ఏదైతే మనం ప్రోగ్రామింగ్ చేసుకున్నామో మిగతా 70-80 ఇయర్స్ కూడా అదే మనల్ని నడిపిస్తూ ఉంటుంది అనమాట. చిన్నప్పుడు ఏదో ఒకటి అన్నింటారు, మీనా అంటే ఇలా, మీనా అంటే ఇలా అని చెప్పేసి అదే నేనై ప్రవర్తిస్తూ ఉంటానన్నమాట. అది కాదు నేను, వాళ్ళు పదే పదే చెప్పడం ద్వారా అదే నేనై బిహేవ్ చేస్తూ ఉంటాను. సో దాన్ని ఎలా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు అంటే, మన ట్రామాస్ అంటారు, ఇన్నర్ చైల్డ్ అంటారు. దాంట్లో అంతా పరిశీలించడం ద్వారా వాళ్ళు ఆ ఇన్నర్ చైల్డ్ హీలింగ్లో ఏం చెప్తారు? కళ్ళు మూసుకొని నీ గర్భంలోకి వెళ్తున్నావు, నీ 7 ఇయర్స్లోకి వెళ్తున్నావు, అన్నిటినీ కూర్చొని మనం చూస్తూ ఉంటాం అనమాట. అప్పుడు చెప్పిన మెమొరీస్ అన్నీ మన కళ్ళ ముందు ఇలా వెళ్తూ ఉంటాయి. సో వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఏదైతే బాధపడుతున్నామో ఆ సమస్యకు కారణం అక్కడ మనకు వెతుక్కుంటాం, దాన్ని గమనిస్తున్నాం. జస్ట్ ఒక్కసారి రీకాల్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ని బయట ఎలా పడుతున్నాం అంటే, అక్కడ కూర్చొని ఇప్పుడు ఉన్న మన మెచ్యూరిటీ లెవెల్తో, మనకున్న ఒక ఏమంటారు ఉన్న నాలెడ్జ్తో ముందు మనం ఏదైతే ఉన్నామో దాన్ని మనం చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ పరిశీలించడం ద్వారా దానికి సంబంధించిన మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఏదైతే ఉంటాయో, చిన్నప్పటికి సంబంధించిన జ్ఞాపకాలు అయితే, అయ్యో అది నిజం కాదు, ఆ ప్రోగ్రామింగ్ మనల్ని నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అది నిజం కాదు, నేను అంటే వేరే, ఇప్పుడు ఉన్న నా జ్ఞానంతో నన్ను నేను చూసుకుంటాను. సో అక్కడ ఏమో జరుగుతుంది అంటే, మనలో ఎప్పుడో స్వాభావికంగా మనలో ఏర్పడుతున్న ప్రతి ఒక్కటి కూడా ఆ చిత్రాలు ఏదైతే ఉంటాయో, మన అపనమ్మకాలు, వాటన్నిటినీ కూడా సరి చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడున్న మన జ్ఞానంతో సరి చేసుకుంటాం. సో ఇలా మనలో ప్రోగ్రామ్ అయిన వాటన్నిటిని గురించి కూడా మనం ఈజీగా బయటపడుతాం అన్నమాట. సో ఇలా గమనించే శాస్త్రం ద్వారా మనలో ఎంతో అద్భుతమైన మార్పు వస్తుందండి. సో భౌతిక పరమైన విషయాలతో మొదలు పెడితే, ఫిజికల్గా మన నడక కావచ్చు, మనం మాట్లాడే మాటలు కావచ్చు,
సో వాటి నుండి స్టార్ట్ చేస్తే క్రమంగా మనలో ఉన్న భావాల పైన కూడా మనం రీసెర్చ్ చేసుకోవచ్చు. లైక్ ఏమంటారు, ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఇది కాదు నాకు కావాల్సింది ఇలా కొన్ని అఫర్మేషన్స్ చెప్తూ చెప్తూ ఏమవుతుందంటే అదే మనం నిజం. ఈ మనసుకి ఏం తెలుస్తుంది, ఇది నిజమా కాదని తెలియదు. మనం ఏం అఫర్మేషన్స్ పదే పదే మాట్లాడతామో అదే నిజమని అది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో ఇంకా ఫిజికల్గా కావచ్చు, నెక్స్ట్ భావాలకు సంబంధించి భావోద్వేగంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఉన్నత స్థాయికి మనం ఎదగవచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఏంటి అంటే, సో మనలో మార్చుకోవాల్సిన విషయాలు మళ్ళీ మళ్ళీ గమనించడం మొదలు పెట్టాలి. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్ ఇక్కడ టాపిక్ ఏంటి అంటే, మనం బయట విమర్శిస్తూ ఉంటాం. నాకు సమస్యలు అన్నీ ఉన్నాయి, నా సమస్యలు ఇలా ఉన్నాయి, నా కర్మ కావచ్చు, అలా ఇలా అని బయట ప్రపంచాన్ని మనం విమర్శిస్తూ ఉంటాం. దాన్ని వదిలిపెట్టి మనలో దాన్ని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, గమనించడం ద్వారా మొదలు పెట్టాలి. మన వీక్నెస్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ వీక్నెస్ అనేది మీరు కరెక్ట్ చేసుకున్నారనుకోండి, బయట ఉన్న సమస్యలన్నీ కూడా సమస్యలు కాదు, ఛాలెంజెస్ అని మనం తప్పకుండా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, సో దాన్ని మార్చుకోగలిగే శక్తి మనలోనే ఉంది. ఎంత లోతుగా మనలోకి మనం ప్రయాణం చేస్తామో, మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటామో, ఆ సమస్యను సాధించే ఆ గమనించడంలో మన సామర్థ్యాన్ని మనం పెంచుకుంటాం అన్నమాట. అక్కడ గమనించే శాస్త్రం ద్వారా మన సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నాం, ఆ సమస్యలు వెనక వెళ్ళడం లేదు, ఆ సమస్యలకు అతీతంగా మన ప్రయాణం చేస్తున్నాం. అక్కడ సమస్యలను క్లియర్ చేసుకుంటున్నాం. ఆ సమస్యలను ఎందుకు వస్తాయి, మనకు ఒక లెసన్స్ చెప్పడానికి. ఆ లెసన్ మనం నేర్చుకోలేదనుకోండి, అలాంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. వన్స్ ఆ సమస్యను స్టార్టింగ్లోనే మనం క్లియర్ చేసుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన రిపీటెడ్ ఏం మనం ఫేస్ చేస్తాం అవన్నీ కూడా రావన్నమాట. ఓకే, సో ఇలా ఇది నా లైఫ్లో నాలోనే కాదు, సో మా దగ్గరికి వచ్చిన పిల్లల్లో కూడా ఇదిని క్రియేట్ చేసేదాన్ని అనమాట. సో ఎంతోమంది లేడీస్ ముఖ్యంగా వాళ్ళు జస్ట్ ఒక హౌస్ వైఫ్ అని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా వాళ్ళలో ఆ ప్రౌడ్నెస్ ఉండదన్నమాట. సో ఏదో బాధగా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటారు. మెయిన్ సమస్య అనేది వాళ్ళకి వచ్చేది ఎక్కడి నుండి అంటే, నేను కేవలం ఒక హౌస్ వైఫ్ అని చెప్పుకోవడం అనమాట. సో ఎక్కడ అంటే వాళ్ళు స్వీకరించుకోవడం లేదు, వాళ్ళని అర్థం చేసుకోవడం లేదు. సో వాళ్ళని యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేసుకునే భావం ఎప్పుడైతే వస్తుందో దట్ ఈస్ అల్టిమేట్. ఆ స్వీకరించే గుణమే లేనప్పుడు నువ్వు ఎలా బయట గడపడగలుగుతావు? నీవు ప్రేమించకుంటే ఇంకొకరిని ఎలా ప్రేమించగలుగుతావు? సో ఇలా అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా మనలో, చెప్పాను కదా, ఆ ఆబ్జెక్ట్, ఆ సమస్యకు మనకు కంప్లీట్గా దూరం అయిపోవడం అనేది ఏర్పడుతుంది అన్నమాట. మనల్ని మనం నియంత్రించుకోగలుగుతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇంకోటి ఏం చెప్తారంటే, మీ భార్యతో మీరు మమేకమైపోయారు అనుకోండి, మీ భార్య మిమ్మల్ని నియంత్రిస్తుంది. సో మీరు నిజంగా డబ్బుకు మమేకమైపోయారు అనుకోండి, డబ్బు మిమ్మల్ని నియంత్రిస్తుంది. ఇలా ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తారనమాట. సో వెన్ యూ అబ్జర్వ్, సో యూ విల్ కంప్లీట్లీ డిటాచ్డ్ ఫ్రమ్ దట్ సొల్యూషన్, ఫ్రమ్ దట్ ప్రాబ్లం. సో కంప్లీట్గా ఆ ప్రాబ్లంతోనే ఉన్నప్పుడు మనకు అర్థం కాదు సొల్యూషన్ అనేది. ఆ ప్రాబ్లం నుండి దూరంగా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, దూరంగా ఉన్నప్పుడు ఆ వస్తువు చిన్నగా కనిపిస్తుంది అనమాట. అదే దగ్గరగా చూసినప్పుడు చిన్న వస్తువు కానీ పెద్దగా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఆ ప్రాబ్లం చిన్నగా కనిపించినప్పుడు ఆ ప్రాబ్లం సొల్యూషన్ అనేది మనం వెతుకుతాం. సో ఇలా ఎన్నో మీకు వీలైతే ఆ పుస్తకం చదవండి. సో స్వాధ్యాయం కోసం కూడా అది మీరు లైక్ ఆత్మ పరిశీలన అనే ఒక అద్భుతమైన పుస్తకం. ఇంకా ఎంత అద్భుతంగా చెప్తారంటే, మనని పరమాత్మగా మార్చేదే గమనించడం అన్నమాట. సో ఒక అద్భుతమైన పుస్తకం ఇది. గమనించడం అనేది అంత సులభం కాదు. ఇది ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సరస్సును చేరుకోవాలని చెప్పేసి ప్రయాణం స్టార్ట్ చేసింటారంట ఒక వ్యక్తి. సో అడవిలో దారి తప్పిపోతాడనమాట. సో అదృష్టవశాత్తు ఒక హెలికాప్టర్ వస్తుంది.
వచ్చి తనకి సహాయం చేయి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తే ఆ హెలికాప్టర్ పైకి ఎక్కి ఆయన తను వెళ్ళాల్సిన ఒక సరస్సు ఆ చుట్టుపక్కల ఎక్కడైతే ఉందో దానికి కావాల్సిన దారి సో ఎప్పుడు చూడగలుగుతాడు ఆయన? ఆ హెలికాప్టర్ ద్వారా పైకి వెళ్ళినప్పుడు పై నుండి చూసినప్పుడు ఇక్కడంతా కూడా కనిపిస్తుంది. తను ఆ ప్లేస్ నుండి ఎక్కడికి వెళ్ళగలను, ఎలా వెళ్ళగలను అని చెప్పేసి. సో ఆ డైరెక్షన్ చూసినప్పుడు ఆయన అంటే ఆ పర్వతం అక్కడ ఎన్ని పర్వతాలు ఉన్నా కూడా దాటచ్చు. అంటే మార్గం తెలిసినప్పుడు వెళ్ళడం అనేది ఈజీ అయిపోతుంది అనమాట. అదే కింద ఉన్నప్పుడు ఏ డైరెక్షన్ ఎలా వెళ్తే ఏది వస్తుందో తెలియదు తనకు. సో అప్పుడు ఆప్షన్స్ అనేవి ఎన్ని ఉంటాయి? ఒక ప్లేస్లో ఉన్నాడు, ఎక్కడో మార్గం ఉంది, గమ్యం ఉంది, ఏ మార్గంలో వెళ్ళాలి అనేది ఇక్కడ ఉన్న వ్యక్తికి ఎలా తెలుస్తుంది? సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి. 360 degrees యాంగిల్ ఆయన ఎక్కడైనా వెళ్ళచ్చు, 4 దిక్కులు ఎలాగైనా వెళ్ళచ్చు. కానీ ఒక్క దిక్కు ద్వారా వెళ్తేనే అక్కడ మనం రీచ్ అవ్వగలుగుతాం అన్నమాట. సో గమనించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఈ హెలికాప్టర్ ఎలా చేసిందో మనం కూడా అలాగే అట్ ది స్పాట్ ఇమ్మీడియట్ మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాం అన్నమాట. సో ఇది ఆయన చెప్పే మెయిన్ విషయం. సో గమనించడం ఎలా? వితౌట్ గివింగ్ ఎనీ జడ్జిమెంట్. ఈ మనసును శూన్యం చేస్తూ ఉంటామన్నమాట. అప్పుడు ఆత్మ ద్వారా మనం గమనించడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఆత్మ పరిశీలన. సో సైన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇది మేడం. సో ఇంకా ఇలా చెప్తూ వెళ్తే చాలానే ఉంది. బట్ ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూస్తున్నప్పుడు చాలానే మనలో మార్పులు వస్తాయన్నమాట. సో వండర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లలిత గారికి, మేనా గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.